మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. 94, 95, 96 బూత్లో కూడా ఈరోజు ఎన్నికలను బహిష్కరించారు. గత 45 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించినా కూడా ఎలాంటి అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ మా దగ్గరకు వచ్చి బుజ్జగించే చర్యలు చెప్పటలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అవగాహన సదస్సులు కూడా నిర్వహించకపోవడం, ఈరోజు మీరు ఊరు మొత్తం 3 బూతుల్లో కూడా ఏకదాటిగా వచ్చి ఎన్నికలు బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే మా గ్రామం శివార్లో అమర్రాజా బ్యాటరీ కంపెనీ అంటే కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తుంది కాబట్టి దానికి మీద మేము 60 రోజుల ఉద్యమం చేస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందించకపోవడం, మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వలన మేము మా గ్రామంలో ఉన్న 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల నాయకులందరూ కూర్చొని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఈరోజు కాబట్టి దాన్ని ఎట్లనన్నా చేసి బహిష్కరిస్తే మా కంపెనీ ఆగుతుందేమో అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది విజయవంతంగా పూర్తి చేస్తాం. 100% ఓటింగ్ కాకుండా మేము చూస్తున్నాం. అయితే గత 45 రోజులుగా కూడా ఇక్కడ రిలే నిలయార దీక్షలు కూడా చేశారు. మీరు అధికారులకు కూడా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? అధికారులు మీతోటి ఏమైనా అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు? మాకు ఎలాంటి అవగాహన సదస్సు లేదు. కలెక్టర్ గారు ఒకసారి పిలిచి మీటింగ్ పెట్టిండు. ఆయన కూడా కంపెనీ వస్తుంది ఖచ్చితంగా, మీరు దాని జోలికోవద్దు, మీరు ఏమైనా చేసుకుంటే శాంతియుతంగా నిరాశ చేసుకోండి, కానీ ఆ కంపెనీ జోలికి పోతే కేసులు అవుతాయని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ ఈ 3 బూతులలో కనీసం కొంతమంది అన్న ఓట్లు వేసారా ఈరోజు? అయితే మా 3 బూతులలో కొన్ని మిక్స్ అయి ఉన్నాయి. హౌసింగ్ 3 కాలనీ అప్పనపల్లి వాళ్ళు 2-3 వాళ్ళు ఓట్లు వేసిండ్రు. అంతకంటే ఇంకా మా ఊళ్ళో అయితే ఒకరు ఓటు వేయలేదు. ఆ మిక్సర్ అయితే మొత్తానికి ఒక ఏకతాటిపై ఊరు మొత్తం వచ్చినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు ఎట్లయినా ఓటింగ్ కూడా అయిపోతుంది. రాబోయే రోజుల్లో మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఈ కంపెనీ ఆయోగం కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఏదో విధంగా ఎట్లా ఉన్నామో సేమ్ యాక్చువల్గా ముందు కూడా మా కార్యాచరణ ఇదే విధంగా ఉంటుందని కొనసాగిస్తామని తెలియజేస్తాం. అయితే మీకు కలెక్టర్ కూడా ఎలాంటి హామీ కానీ ఇక్కడ వచ్చి కానీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలేడండి. కలెక్టర్ గారు వాళ్ళే పిలిపించుకొని ఆఫీస్ కాడికి పిలిపించి మాట్లాడడం జరిగింది. మా గవర్నమెంట్ రాలేరు, ఎప్పుడు సందర్శన చేయలేదు వాళ్ళు. రాజకీయ నాయకుల నుండి ఎలాంటి ఒత్తిడులు వస్తుంది? మాకు రాజకీయ నాయకుల నుండి ఏం లేదు, మీ ఇష్టం చేసుకోండి లేకుంటే లేదన్నారు మాట్లాడిండు. మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిండు. ఇంత మీరైతే కంపెనీ అయితే వచ్చే మూమెంటే ఉంది కాబట్టి మీ ఇష్టం అని చెప్పిండు. అయితే మొత్తానికి ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలి మీరు చేయాల్సింది మీరు చేయండి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారనే కదా వాళ్ళ ఉద్దేశం. ప్రజలకి హాని జరుగుతుందంటే ఖచ్చితంగా నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే మీ గ్రామంకు వెన్నుదారుగా నిలుస్తాను కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ కంపెనీ రావడానికి గతంలో కూడా మీరు నామ పత్రాల మీద హామీ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు, నిజమే కదా? లేదండి. ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కంపెనీ వద్దని చెప్పిండ్రు. తర్వాత కొన్ని ఒత్తిడిలకు లొంగి కొంతమంది అక్కడ తిరుపతి పోయి వాళ్ళకి తెలియక వేరే చూపించి వాళ్ళ మాయమంటలు చెప్పి నేను అనుకూలంగా మాట్లాడిపించాను, కానీ వాళ్ళకి ఎలాంటి ఇష్టం లేకుండా ఒత్తిడి చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏం తెలియదండి. మొత్తానికి ఏదేమైనప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామంటూ కూడా నమ్మబలికి ఈరోజు అమర్రాజా కంపెనీ తేవడం, ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా ఆరోగ్యానికి దెబ్బతీసే విధంగా ఉండటం, అందరూ గ్రామస్తులు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఎన్నికలను బహిష్కరించడం, వాళ్ళ మొత్తంగా ఈరోజు బహిష్కరించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇలాంటి ప్రక్రియ వల్ల కూడా రాష్ట్రానికి మా యొక్క ప్రాబ్లమ్స్, మా యొక్క గోడు వెల్లుగక్కే విధంగా కూడా వీళ్ళు చర్యలు చేపట్టారు. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా మాకు ఈ అమర్రాజా కంపెనీ నుంచి కూడా సరైన న్యాయం దొరకాలి. అధికారులు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ మాకు ఈ కంపెనీ రాకుండా అడ్డుకునేందుకు కూడా వీళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనితో M6 మహబూబ్నగర్.